నియోజకవర్గ వైసీపీలో నిన్నటి దాకా పరిస్థితి ఒకలా ఉంటే ఇప్పుడు మరోలా ఉందంటున్నారు. ఇన్ఛార్జిగా ఉన్న నేతని మార్చడం, కొత్త లీడర్కి బాధ్యతలు అప్పచెప్పడంతో కాకరేగుతోందట. నయా ఇన్ఛార్జి తెరపైకి రావడంతో కొందరు నేతలు గుర్రుమంటున్నారని టాక్. ఇప్పటిదాకా ఆ నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ ఉన్నారు. ఎమ్మెల్సీని తప్పించి మరో నేతకి ఇన్ఛార్జి కుర్చీ అప్పగించారు. ఈ కొత్త పంచాయతీతో అక్కడ పార్టీ పరేషాన్ అవుతోందని టాక్. అసలు ఇన్ఛార్జిని మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆయన పనితీరు బాగోలేదా? అయితే మార్పుని పార్టీ నేతలు ఎందుకు స్వాగతించట్లేదు? ఇంతకీ ఏదా నియోజకవర్గం? నెల్లూరు జిల్లా అంటే వైసీపీకి కంచుకోట అని చెప్తారు. జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీకి గట్టి పట్టుంది. 2019లో 10కి 10 గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. అయితే గత ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. జిల్లాలోని 10 అసెంబ్లీ సీట్లు టీడీపీ ఖాతాలో చేరిపోయాయి. అది కూడా భారీ మెజారిటీలతో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. గూడూరు నియోజకవర్గం కూడా టీడీపీ కైవసమైంది. గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీగా ఉన్న మేరిగ మురళిని గూడూరు అభ్యర్థిగా వైసీపీ రంగంలోకి దింపింది. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన మురళినే పార్టీ ఇన్ఛార్జ్ గా కొనసాగిస్తూ వస్తోంది. త్వరలోనే మురళి ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియబోతోంది. రాబోయే ఎన్నికల్లో కూడా గూడూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా మురళినే బరిలో దింపుతారని చాలా మంది పార్టీ నేతలు భావించారు. ఇంతలోనే వైసీపీ అధిష్టానం మేరిగ మురళికి జలకిచ్చింది. ఆయన్ని ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి గురవయ్యకి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పింది. అయితే పార్టీ ఇన్ఛార్జి మార్పుని నియోజకవర్గంలోని కొందరు వైసీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారని టాక్. మార్పు అవసరం ఏంటన్నది వాళ్ళ ప్రశ్నగా కనిపిస్తోంది. అయితే మురళీ ప్లేస్ లో గురవయ్యని గూడూరు వైసీపీ ఇన్ఛార్జిగా నియమించే విషయంలో అధిష్టానం అనేక విషయాల్ని పరిగణలోకి తీసుకుందని పార్టీ నేతలు చెబుతున్నారు. గత 2 ఏళ్లలో గూడూరు నియోజకవర్గంలో పార్టీని పటిష్టం చేయడానికి మురళి ఎలాంటి కార్యక్రమాలు చేయలేదని చెబుతున్నారు. కూటమి సర్కార్ వెన్నుపోటుకి 2 ఏళ్లు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైంది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ కూటమి సర్కార్ హామీలు నెరవేర్చలేదంటూ వైసీపీ లీడర్లు, క్యాడర్ కథం తొక్కారు. అయితే ఈ కార్యక్రమం గూడూరులో సక్సెస్ కాలేదని చెప్తారు. పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మురళి చొరవ తీసుకోకపోవడం వల్లే అది విజయవంతం కాలేదని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే మురళి నామమాత్రంగా వ్యవహరించిన కార్యక్రమాలతో పార్టీ గ్రాఫ్ ఏమాత్రం పెరగలేదనేది వైసీపీ వర్గాల్లో నడుస్తున్న చర్చ. ఇక పార్టీ లీడర్లు, క్యాడర్తో మురళికి సత్సంబంధాలు లేవని, వాళ్ళని సమన్వయం చేసుకోవడంలో ఆయన విఫలమయ్యారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ఆయన్ని ఇన్ఛార్జి పోస్టు నుంచి తప్పించి గురవయ్యకి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారని గూడూరు వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తోందట. ఇక పార్టీకి వీర విధేయుడుగా గురవయ్యకి పేరుంది. మొదట్లో గ్రామ వాలంటీర్ గా పనిచేసిన గురవయ్యకు ఎంపీపీగా ప్రమోషన్ ఇచ్చింది వైసీపీ. యువకుడు కావడంతో ప్రత్యర్థులపై పోరాటం చేసే సత్తా ఉందని భావిస్తున్నారు. అయితే ఇక్కడ మెలిక పెట్టిందట వైసీపీ అధిష్టానం. అన్నిటికీ మించి గురవయ్యకు ఇన్ఛార్జ్ బాధ్యతలు మాత్రమే ఇస్తున్నట్లు, అభ్యర్థిత్వం కాదని అంటోందట పార్టీ హైకమాండ్. మొత్తానికి గూడూరులో మొన్నటి దాకా పాత ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు పార్టీ యాక్టివ్ గా లేదనే టాక్ నడిచింది. ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ వచ్చాక అసంతృప్తితో మరో రచ్చ రాజుకుందంటున్నారు.